నేను వ్యవసాయం చేస్తా. ఎట్లుంది ఇక్కడ పరిస్థితి? ఈ పరిస్థితి మొత్తం కాంగ్రెస్కి వెళ్ళి ఉంది. పరిస్థితి కాంగ్రెస్ గెలుస్తుంది, మొత్తం కాంగ్రెస్కి నమ్ముకున్నాం. ఏం కాదు కానీ మాకు ఒక సిసి రోడ్డు, సైడ్ కాలువలు, ఈ ఇండ్లు కానీ నీళ్లు మాకు తాగేదానికి నీళ్ళు లేవు. ఒక బోర్డు సవలత చేయాలి. ఈ సిసి రోడ్డు కంకర పోసినారు, ఆపేసి పోయినారు వాళ్ళు. మేము గెలవలేదు, మేము చేయం అని పోయినారు వాళ్ళు, ఇంత ముందు వాళ్ళు. ఇక వీళ్ళు కూడా మేము చేస్తామని అన్నారు. ఇంత చేయలేదు కానీ ఇప్పటికైనా చేయాలి, చేస్తారని నమ్మకాన మేము కూడా అటే చేస్తామని మేము అనుకుంటున్నాం. ప్రభుత్వ పథకాల సంగతి ఏంది? పథకాలు ఏది రేవంత్ రెడ్డి 4,000 పింఛన్ ఇస్తానని అయ్యే 2,000 ఇస్తాడు. ఇప్పుడు దాకా 4,000 లేవు, ఏం లేదు. ఈ సన్న బియ్యం మాత్రం ఇస్తాడు, మంచిగానే ఉన్నాయి, తింటాను. ఫ్రీ కరెంట్ అన్నారు, మరి అదైనా వస్తుందా? ఫ్రీ కరెంట్ వస్తుంది. ఇంత ముందు బిల్లు కట్టాం, ఇప్పుడు కూడా కడతానే ఉన్నాం, కొంత కానీ తక్కువ కడతాం. 500కే గ్యాస్ అంటారు, సబ్సిడీ పడుతుంది, ఏది పడతలేదు, అసలే పడతలేదు. అది ఒకటి పడతలేదు. ఏమైనా మేము 1,000 రూపాయలు 900 ఇచ్చి నింపించుకుంటున్నాం, అదే వాడకం చేసుకుంటున్నాం. మరి మీ ముసలామే బస్ ఎక్కుతుందా? మా ముసలామే బస్ ఎక్కుతాంది. అదో ఇవ్వదు, ఇక ఫ్రీ బస్సు ఎక్కుతారు, వస్తారు, పోతారు. అంటే ఇంతకుముందు కేసీఆర్ పాలన ఎట్లా అనిపించింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు కేసీఆర్ అంటే అంత ఇంతో ఆయన చేసిండు, ఇప్పుడు ఈయన కూడా అంత ఇంతో చేయబోతాడు కానీ ఇంకా చేయలేదు, చేస్తానని అంటాడు. ఈ 3 సంవత్సరాల దాకా నేను మొత్తం ఓకే చేస్తా అంటాడు. ఇక చేసేదో చేయందో అది ఆయనకి ఎరక. ఇప్పుడు చేసినప్పుడు ఎవరు తెలుసా? మీ ఎమ్మెల్యే ఎవరు తెలుసా? ఎవరు తెలియదు నాకు. వచ్చింది మా అప్పుడు దమ్ము వచ్చింది, ఇప్పుడు మొన్న వచ్చింది, అలా వస్తుంది. అంతే. పాలన ఎట్లా అనిపిస్తుంది? పాలన మంచిగానే ఉన్నది, ఇంకేమున్నది. దయాకర్ రావు ఉన్నప్పుడు దయాకర్ రావు వచ్చేది, అదే పోయేది, రోడ్ ఎమ్మడి వచ్చి రోడ్ ఎమ్మడి వెళ్ళిపోయేది. మాట్లాడలేదు, ఏం తండాలు తిరుగుడు లేదు, ఏం లేదు. ఈ మేడం వచ్చినప్పుడే తండాలు కదా, అప్పుడు కూడా తిరిగింది, ఇప్పుడు కూడా తిరుగుతాను. అంతే.